రైటర్ అయిన గౌతమ్ గారు మంజుల గారితో పాటు ఫస్ట్ ఈ స్టోరీని మహేష్ బాబుకి చెప్పారు. కానీ ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలని ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేదు. మూవీని తెలుగులో చేయాలి అని అనుకున్న హీరో సెట్ అవ్వక తమిళ్లో సింబు త్రిషతో లీడ్స్గా స్టార్ట్ చేశారు. అయినా మంజుల గారు ఎలా అన్న తెలుగులో కూడా రిలీజ్ చేయాలి అని సైమల్టేనియస్గా గౌతమ్తో చెప్తుంది. కానీ ఈసారి తెలుగులో హీరోగా చేయిని ఆఫర్ చేస్తుంది అండ్ చేయి కూడా ఆఫర్ యాక్సెప్ట్ చేస్తాడు. సమంత చేయి లిప్ లాక్ సీన్కి సమంత చాలా కంగారు పడటంతో ఆ సీన్ని కూడా ఎక్కువ ప్రెషర్ చేయకుండా ఎస్థెటిక్గా తీశారు మన గౌతమ్ గారు. ఈ మూవీలో ఉన్న కార్తిక్ క్యారెక్టర్కి డైరెక్టర్ కావాలి అనేదే డ్రీమ్. సో అందుకు ఎవరన్నా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తూ ఉంటాడు. సో తమిళ్లో ఆ డైరెక్టర్ క్యారెక్టర్కి కేఎస్ రవికుమార్తో చేస్తున్నారు. ఇంకా మరి తెలుగులోకి ఎవరన్నా అని చూస్తే మంజుల గారికి పూరి గారు మాత్రం సెట్ అవుతారు అని అనిపించి ఆ క్యారెక్టర్ని పూరి గారితో చేయించారు. మూవీకి ఆల్మోస్ట్ అన్ని సెట్స్ మన ఆలపి, చెన్నై, మల్టా, కేరళ, తిర్చి, తంజావూర్, న్యూయార్క్, రోమ్ వంటి ప్లేసెస్లోనివి. ఈ మూవీలో గెస్ట్ రోల్స్గా తమిళ్లో ఉన్న సింబు త్రిష తెలుగు మూవీలోను, ఇంకా తెలుగులో ఉన్న చేసామ్ తమిళ్ మూవీలోను యాక్ట్ చేశారు. ఇంత మంచి లవ్ స్టోరీకి టైటిల్ పొయిటిక్గా ఉండాలి అని ఆలోచిస్తుండగా ఒక్కడు మూవీలో ఉన్న నువ్వే మాయ చేసావో కానీ సాంగ్ నుండియే ఈ టైటిల్ వచ్చింది, ఏ మాయ చేసావే. 80% మూవీ రాసిన గౌతమ్ గారు ఇప్పుడు మధ్యలో క్లైమాక్స్ రాయటం అలవాటు అయితే ఈ మూవీకి సాడ్ ఎండింగ్ ఉండాలి అని అనుకుంటారు. కానీ మంజుల హ్యాపీ ఎండింగే కావాలి అని పాటుపడడంతో తమిళ్కి ఏమో సాడ్ ఎండింగ్, తెలుగుకి ఏమో హ్యాపీ ఎండింగ్గా రాస్తారు.